హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే p/q రూపంలో రాయగలిగి q నాట్ ఈజ్ ఈక్వల్ 0 అయితే అకరణి సంఖ్య అవుతుంది. అయితే ఇక్కడ pqలు ఏ సంఖ్యలు అయి ఉండాలి అంటే మనకి అకరణి సంఖ్యలు అంటే ఏంటి? p/q రూపంలో రాయగలిగి q అనేది 0 కాకపోతే అది మనకి అకరణి సంఖ్య అవుతుంది మనకు తెలుసు. మరి అక్కడ pqలు మనం ఏమని నేర్చుకుంటాము? పూర్ణ సంఖ్యలు నేర్చుకుంటాం. అంటే మనకి మామూలుగా అయితే అక్కడ pqలు పూర్ణ సంఖ్యలే అయి ఉండాలి అని అనుకుంటాం. కానీ పూర్ణ సంఖ్యల్లోనే పూర్ణాంకాలు కూడా ఉంటాయి. పూర్ణాంకాల్లోనే సహజ సంఖ్యలు కూడా ఉంటాయి. సహజ సంఖ్యలు 1 నుంచి స్టార్ట్ అవుతాయి, పూర్ణాంకాలు 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 2 3 అలా పూర్ణ సంఖ్యలేమో మనకి 0 1 2 3లతో పాటు మైనస్ నెంబర్స్ కూడా ఉంటాయి. అంటే పూర్ణ సంఖ్యల్లో పూర్ణాంకాలు ఉంటాయి, పూర్ణాంకాల్లో సహజ సంఖ్యలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ మూడింటిలో మనం ఏదందులో పెట్టినా కూడా మనకి అది అకరణి సంఖ్య అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పూర్ణాంకాలు తీసుకుంటాను, p ప్లేస్ లో 0 పెడతాను, q ప్లేస్ లో 5 పెడతాను. 0/5 మనకి అకరణి సంఖ్య అవుతుంది. సపోజ్ సహజ సంఖ్యలు తీసుకుంటాను, సహజ సంఖ్యలు 2 తీసుకున్నాను, అలాగే 5 తీసుకున్నాను. 2 5 రెండు మనకి ఏమవుతాయి? నేచురల్ నెంబర్స్ అవుతాయి. మరి 2/5 మనకి అకరణి సంఖ్య అవుతుందా లేదా? అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? pqలు పూర్ణ సంఖ్యలే అన్నారు అంటే పూర్ణ సంఖ్యలోనే పూర్ణాంకాలు ఉన్నాయి, పూర్ణాంకాల్లోనే సహజ సంఖ్యలు ఉన్నాయి. కాబట్టి వాటిలో ఏవైనా మనం అందులో పెట్టచ్చు. కాబట్టి పై సంఖ్యలు ఏవైనా అందులో ఉండొచ్చు అనే ఆప్షన్ మనకి కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.